ప్రపంచాన్ని కదిలించిన భారతీయుడు. ఏమైందంటే ఈయన అండ్ వాళ్ళ టీం కలిసి భూమి కంటే 2.5 రెట్లు ఎక్కువ పెద్దదైన అండ్ 8 రెట్ల మాస్ ఉండే ఒక గ్రహాన్ని కనిపెట్టారు. దానికి K2-18b అని చెప్పేసి ఆల్రెడీ పేరుంది. దీంట్లో షాకింగ్ గా 2 కెమికల్స్ వీళ్ళకి కనిపించినాయి. ఒకటి DMS అండ్ ఇంకోటి DMDS. ఈ కెమికల్స్ ఎక్కడ లైఫ్ ఉంటే అక్కడే కనిపిస్తాయి. మొదటిసారి ఈ కెమికల్స్ మన భూమి మీద కనిపిస్తే ఇప్పుడు ఈ ప్లానెట్ లో కనిపించినాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉండే స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెద్ద రచ్చ క్రియేట్ చేశారు. నిక్కు మధుసూదన్ అనే మన ఇండియన్ సైంటిస్ట్ భూమి మీద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ కాస్ట్లీ టెలిస్కోప్ అయిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దీన్ని తయారు చేయడానికి $10 బిలియన్ అంటే 90,000 కోట్లు ఖర్చు పెట్టిన టెలిస్కోప్ తో ఈ రీసెర్చ్ చేయడం వల్ల ఈ విషయం కనుగొన్నాడు. ఈ రీసెర్చ్ సక్సెస్ అయ్యాక దీన్ని స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఏలియన్ లైఫ్ గెట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. అండ్ మన భూమి మీద నుంచి అక్కడికి వెళ్ళాలంటే 126 లైట్ ఇయర్స్ దూరం వరకు వెళ్ళాలి. అంటే 117 లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం. ఆడికి ఇప్పుడంతా మనం పోలేం కానీ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.